ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి. గుమ్మడి పువ్వు. ఈ పూలని మనం హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. ఇవి మేల్ ఫ్లవర్స్. చెట్టు పూత మొదలైంది అన్నప్పుడు మొదటగా వచ్చేది మేల్ ఫ్లవర్స్. ఇలా ఉంటుంది మేలు. దాని నిండా చీమలు ఉన్నాయి చూసారు కదా. ఆ చీమలు సహజ సిద్ధమైన పాలినేటర్స్. మనం పరాగ సంపర్కం అంటాం తెలుగులో. ఈ చీమలు ఇంకా తేనెటీగలు, బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా దీనిలో ఉండే పిప్పొడిని ఆడ ఫ్లవర్కి దాని పిప్పొడి మీద వేసినప్పుడు పరాగ సంపర్కం జరుగుతుంది, పాలినేషన్ జరుగుతుంది. అది కాయగా మారుతుంది, లేకపోతే రాలిపోతుంది. పిప్పొడిని దాని మీదకు మనం చేర్చుతున్నామండి. ఇది సహజంగానే జరుగుతుంది. చీమలు, బటర్ఫ్లైస్, తేనెటీగలు ఉన్నంతవరకు. లేని పక్షంలో మాత్రమే మనం చేత్తో చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయటం చాలా కష్టం. సహజంగా జరిగితేనే బాగుంటుంది. ప్రతి పువ్వుని వెతికి ఎక్కడుందో చూసి దానికి పెట్టాలి అంటే కష్టమే అవుతుంది. చూడండి, గోంగూర పువ్వు కూడా చాలా అందంగా ఉంది. మీరు కూడా చూస్తారని చెప్పి తీశాను. చిట్టి బీరలు కూడా కాసాయి, చిన్న చిన్న బీరలు. మామూలు బీరల్లాగే ఆకులు, పువ్వు అంతా సేమ్గానే ఉంటుంది, కాకపోతే చిన్నగా ఉంటాయి.